₹250 చెక్ వచ్చిందండి ఆ రోజుల్లో. పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. బో. అయితే మాకు దగ్గరలో అనపర్తి అని ఒక ఊరు ఉంది, అక్కడ స్మగుల్ గూడ్స్ అమ్ముతారు ఆ ఊర్లో, దాని ఫేమస్ అనపర్తి. అప్పుడు అక్కడికి వెళ్ళి హెన్రీ శాండిల్స్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నానండి. ₹125. ఇలా అనుకుని ఆనందంతో ఎగిరి గంతులు చేస్తున్నాను. నా లోపల ఒక సీరియస్ పర్సన్ ఉన్నాడు, కానీ బయటికి గలగలా ఏదో మాట్లాడుతుంటాను. అలాగా కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు నా లోపల మనిషిని తెలియని వాళ్ళు. ఇలాగా నేను సంబరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటే ఎవరో కొంతమంది ప్రైజ్ ఇచ్చిందంటే మాటలు కాదు ఏంటి కదా అని అడిగారండి. గలగలమంటే చెప్పేశాను, ఎక్కడ పడితే అడిగిన ప్రతి వాడికి చెప్పేశానండి. ఎవరో ఒక అతను ఆంధ్రజ్యోతికి ఒక లెటర్ రాశాడు. ఒక రష్యన్ కథ చదివానండి నేను, ఆ కథ ఇది అని క్లుప్తంగా ఆ కథ గురించి చెప్తూ, ఇది నా కథ గురించి, మీరు బాగుంది థీము అంటే అనువాదం చేసి పంపిస్తాము మీకు, మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.